నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలెక్టర్ పై జగన్ దురుసుతనాన్ని తీవ్రంగా ఖండించిన ఏపీ కేబినెట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టే యోచన మూడు కొత్త విశ్వవిద్యాలయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం నకిలీ విత్తనాలు ఆర్థిక మోసాల నిరోధానికి కఠిన చట్టాలు తెలంగాణలో భూసేకరణకు అవరోధంగా ప్రాజెక్టుల భూసేకరణ న్యాయ సాంకేతిక చిక్కులతో స్తంభించిన ప్రక్రియ అంతర్జాలంలో రైల్వే టికెట్ బుకింగ్ అక్రమాలకు కళ్లెం ఆధార్ తప్పనిసరి చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు విశ్వవిద్యాలయాల్లో వివాదాలపై రాష్ట్రపతి మరోసారి అసంతృప్తి భారత్లో అసహపరులకు తావు లేదని స్పష్టీకరణ జీఎస్టీ పన్ను రేటుపై తుది దశకు కౌన్సిల్ కసరత్తు అత్యంత గరిష్ట పన్ను 40% పొందుపరిచే అవకాశం ఆంధ్రప్రదేశ్లో 3 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతి, గన్నవరం విమానాశ్రయాల పేరు మారుస్తూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని తీర్మానించిన మంత్రివర్గం ప్రతిపక్ష జగన్ తీరును ముక్తకంఠంతో ఖండించింది. బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 6 నుంచి జరిగే శాసనసభ సమావేశాలకు సిద్దమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నకిలీ విత్తన కంపెనీల పనిపట్టేందుకు ఉద్దేశించిన నూతన విత్తన చట్టానికి చట్టబద్దత కల్పించాలని తీర్మానించిన మంత్రివర్గం డిపాజిట్లు సేకరించే ఆర్థిక సంస్థల నుంచి ఖాతాదారుల సొమ్ముకు మరింత రక్షణ కల్పించేలా తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. గన్నవరం విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయంగా, తిరుపతి విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదించాలని నిర్ణయించింది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ విశ్వవిద్యాలయం, పెనుగొండలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టాలని తీర్మానించిన కేబినెట్ అమరావతిలో సవీతి విశ్వవిద్యాలయానికి 75 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తీరంలో పోర్ట్ల ఏర్పాటు, సముద్ర తీర ఆధారిత అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు బిల్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. కాకినాడ వద్ద ఒక లాజిస్టిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి 90 ఎకరాల ల్యాండ్ కావాలని 300 కోట్లు పెట్టుబడులు అవుతాయని అంచనా వేయడం జరిగింది. ఎయిర్ కార్గో మూవ్మెంట్ గానీ, ఇన్ అండ్ అవుట్ వాటర్ వేస్, లాజిస్టిక్ పార్క్స్, రీసెర్చ్ వంటివి జరుగుతాయి. చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆకర్షణీయమైన రాయితీలు ఇచ్చే విధంగా న్యూ ఆటోమొబైల్ పాలసీ తీసుకురావడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించిన మంత్రివర్గం మృతుల పరామర్శకు వచ్చి ప్రతిపక్ష నేత జగన్ అధికారులతో దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై జగన్ దౌర్జన్యానికి దిగిన దృశ్యాలను పరిశీలించిన మంత్రివర్గం విపక్ష నేత తీరు తీవ్ర అభ్యంతరకరమని అభిప్రాయపడింది. ఐఏఎస్ ఆఫీసర్స్ ను హర్ట్ చేయకూడదు, అధికారులను వాళ్ళతో పని చేయించుకోవాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించే సాంప్రదాయం శ్రీ జగన్మోహన్ రెడ్డి పాటించకపోవడాన్ని మంత్రి మండలి తీవ్రంగా ఖండిస్తా ఉంది. జగన్ దురుసు ప్రవర్తనపై శాసనసభలోనూ చర్చించాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గ భేటీ అనంతరం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో అసెంబ్లీ సమావేశాల సన్నాహక సమావేశం నిర్వహించిన చంద్రబాబు సభలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షాన్ని నియంత్రించడం మన లక్ష్యం కాదన్న చంద్రబాబు వారు ఎంత రెచ్చగొట్టినా ఓర్పుగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రోజా సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావించిన పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని తెలుపగా సభ ప్రారంభమయ్యాక ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇటీవల ప్రభుత్వానికి జగన్ రాసిన లేఖలు ప్రస్తావనకు రాగా ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని బలంగా వినిపిద్దామని చెప్పారు. శాసనసభ జరిగే రోజుల్లో సాయంత్రం గంటపాటు సమావేశమవుదామన్న చంద్రబాబు కేవలం 5 ఏళ్ల కోసమే కాకుండా శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండేందుకు నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితబోధ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు పట్ల వైకాపా అధినేత జగన్ దురుసుగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా వైకాపా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్ తీరును తప్పుబట్టిన ఐఏఎస్ అధికారుల సంఘాన్ని ఉద్దేశించి వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతతో కలెక్టరే అగౌరవంగా ప్రవర్తించారని ఎదురుదాడి చేసిన రామచంద్రారెడ్డి ఐఏఎస్లంతా దిగజారిపోయారని ధ్వజమెత్తారు. మా మదనపల్లిలో పనిచేశాడు ఇదే బాబు గారు. ఏదైనా ఒక అధికార పార్టీ ఉంటే ఆ పార్టీకి అడుగులు మడుగులుతే తత్వం బాబు గారిది. ఐఏఎస్ ఆఫీసర్స్ బాగా వాయిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనది. ఐఏఎస్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనే ఆలోచన లేకుండా అధికారంలో ఉంది కదా అని చెప్పి ఒక పార్టీకి ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే కూడా ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో మరి వారికే అర్థం కావాలి. ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అమరావతిలో తాత్కాలిక శాసనసభ మండలి భవనాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదన్న ఆరోపణలను శాసనసభ వర్గాలు తోసిపుచ్చాయి. వైకాపా నేతల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం అడగడంతో అసెంబ్లీ కార్యదర్శి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆహ్వానాలు ముద్రించి పంపేందుకు సమయం తక్కువగా ఉన్నందున ఫోన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ఆహ్వానం పంపామని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ను ఫోన్లో సంప్రదిస్తే ఆయన ఓఎస్డీ ఫోన్ రిసీవ్ చేసుకుని స్పీకర్ ఆహ్వానాన్ని తెలియజేస్తానని చెప్పినట్లు వివరించారు. వైకాపా శాసనసభాపక్ష ఉపనేత శ్రీకాంత్ రెడ్డికి ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. మండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్యను ఫోన్లో సంప్రదించగా తాను బిజీగా ఉన్నానంటూ ఎంఎస్ఎంఎస్ పంపానని, అయినా సభాపతి విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరు కావాలనే సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో తిరిగి పంపినట్లు నివేదించారు. మిగిలిన అధికార, ప్రతిపక్ష, శాసనసభ, మండలి సభ్యులందరికీ సెల్ ఫోన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపినట్లు అసెంబ్లీ వర్గాలు సీఎంఓకి నివేదిక సమర్పించాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని భూసేకరణ చిక్కులు చికాకు పెడుతున్నాయి. 123 జీవోను హైకోర్టు నిలుపుదల చేయడం సహా సవరణ చట్టానికి ఇంకా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడం వల్ల భూసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామాలపై ప్రధానంగా ఆందోళన చెందుతున్న నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుల లక్ష్యాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో భూసేకరణ ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. శాసనసభ, మండలి ఆమోదంతో ఢిల్లీ చేరిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి భవన్లో మూలుగుతోంది. బిల్లును 2 నెలల క్రితమే పంపినా నేటికీ స్పష్టత రాలేదు. సవరణ బిల్లులో 2014 జనవరి 1వ తేదీ నుంచి చట్టం అమల్లోకి వస్తుందని పేర్కొనడం, న్యాయస్థాన ఆదేశాలకు సంబంధించిన ప్రస్తావనను పొందుపరచడంపై వివరణ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని కోరింది. కేంద్రానికి వివరణలు పంపే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సవరణ చట్టానికి ఆమోదం లభించేలోగా భూసేకరణకు వీలుంటుందని తీసుకొచ్చిన 123వ ఉత్తర్వును హైకోర్టు నిలుపుదల చేసింది. న్యాయస్థానం సూచన మేరకు పునరావాస ప్యాకేజీపై 38వ నంబర్ ఉత్తర్వు జారీ చేసిన సర్కార్ 123వ జీవోపై విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతోంది. ఇవేమీ ఇంకా తేలకపోవడం వల్ల భూసేకరణ ప్రక్రియ ఆగిపోయిందని ప్రభుత్వ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై స్పష్టంగా పడిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తెరాస సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం 60,500 ఎకరాల భూమిని సేకరించగా అందులో 10,500 ఎకరాలను కేంద్ర చట్టం ప్రకారం, మిగతా 50,000 ఎకరాలను 123వ ఉత్తర్వు ఆధారంగా రైతుల సమ్మతితో కొనుగోలు చేశారు. భూసేకరణకు ఇప్పటివరకు 5,700 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కొన్ని చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి అదనపు ఆయకట్టును సాగులోకి తెచ్చింది. అయితే పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను పూర్తి చేసి జులై నాటికి 8 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం వస్తే పనులు మందగించే ప్రమాదం ఉన్నందున ఈలోపే వేగవంతం చేద్దామంటే భూసేకరణకు అవకాశం లేకపోవడం అడ్డంకిగా మారింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింద 1000 ఎకరాలతో పాటు తుపాకులగూడెం వద్ద ఆనకట్టకు, గౌరవెల్లి, గండివల్లి జలాశయాలకు భూమి సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూసేకరణ సవరణ బిల్లుపై కేంద్రం అభ్యంతరాలకు త్వరగా సమాధానమిస్తే రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని హింసాయుత ఘటనల్లో చూడటం విషాదకరమన్నారు. కోచీలో కేఎస్ రాజమణి స్మారక ప్రసంగం చేసిన రాష్ట్రపతి, మన ఉన్నత విద్యాసంస్థల ద్వారానే దేశం వైజ్ఞానిక సమాజం దిశగా నడిచిందన్నారు. విశ్వవిద్యాలయాలు సృజనాత్మకత, స్వేచ్ఛ, ఆలోచనలతో ప్రతిధ్వనించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయాల్లో బోధకులు, విద్యార్థులు చర్చలు ప్రోత్సహించాలే గాని అశాంతిని వ్యాప్తి చేయవద్దని ప్రణబ్ పిలుపునిచ్చారు. అసహనం వ్యక్తం చేసే భారతీయులకు దేశంలో చోటు లేదన్న ప్రణబ్, న్యాయపరమైన విమర్శలు, భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తే దేశం నాగరికత సాధించినట్లు తాను భావించడం లేదని ప్రణబ్ వ్యాఖ్యానించారు.
రైల్వేలను సాంకేతిక పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఆ దిశగా మరికొన్ని భవిష్యత్తు సంస్కరణలు ఆవిష్కరించింది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా టికెట్ బుకింగ్లో ఆధార్ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీనికోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఒకసారి ఆధార్ నెంబర్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులకు ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని ఇప్పటికే 3 నెలలుగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న రైల్వే శాఖ త్వరలో అంతర్జాలం నుంచి టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు 2017-18 వ్యాపార ప్రణాళికను విడుదల చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు నగదు రహిత టికెటింగ్ వ్యవస్థపైన దృష్టి పెట్టినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 6,000 POS యంత్రాలు, 1000 ఆటోమేటిక్ టికెట్ జారీ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రయాణికులు టికెట్లు, ఆహారం, హోటళ్లలో గదులు, పర్యాటక ప్యాకేజీలు బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న యాప్లన్నింటినీ కలిపి ఓ సమీకృత యాప్ను తీసుకొస్తామని చెప్పారు. మే నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రహేజా భూముల కేటాయింపులో ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఎల్వి సుబ్రహ్మణ్యం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. వారిద్దరూ ఏపీ ఐఐసీ ఎండీలుగా ఉన్న సమయంలోనే అక్రమాలు జరిగాయని స్పష్టం చేసింది. న్యాయవాది శ్రీరంగారావు ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎల్వి సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోకుండానే తమపై కోర్టులో ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసిందని వాదించారు. అయితే ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడితే అనుమతి అవసరం లేదన్న ఏసీబీ తరపు న్యాయవాది రవికిరణ్ ఏపీ ఐఐసీ ఎండీ హోదాల్లో వారిద్దరూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. వాటా తగ్గింపు, ప్రభుత్వ వాటాగా భూమి కేటాయింపు తదితర కీలక అంశాలను వారిద్దరూ మంత్రిమండలికి తెలపలేదన్నారు. శ్రీమంతుడు సినిమా నిర్మాణంలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. నాంపల్లి కోర్టు జనవరి 24న జారీ చేసిన సమన్లను నిలిపివేసింది. స్వాతి మాసపత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను తన అనుమతి లేకుండా కాపీ చేసి సినిమా నిర్మించారంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు జనవరి 24న సమన్లు జారీ చేయగా వాటిని సినీ నిర్మాణ సంస్థ, దర్శకుడు వేరువేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి కింది కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే శాసనసభ్యుల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన వైకాపా ఆ మేరకు అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇటీవలే తెలుగుదేశం నుంచి జగన్ పంచన చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిని మండలికి పంపాలని జగన్ నిర్ణయించారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నానికి అవకాశం ఇవ్వడం ద్వారా 2014 ఎన్నికల్లో ఉనికి చాటలేకపోయినా పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా బలోపేతమవుతుందని భావించారు. ఇక కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం సహా అనేక మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడంతో ఆ జిల్లాలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు గంగుల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయ్యే 7 ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీల బలాబలాల ఆధారంగా తెలుగుదేశానికి 5, వైకాపాకు 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. తెలుగుదేశం 6వ అభ్యర్థిని ప్రకటించకపోతే అందరూ ఏకగ్రీవం కానున్నారు. లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో నెలల తరబడి బందీగా ఉండి ఇటీవలే క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చిన రామ్మూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇల్లు మంజూరు చేశారు. రామ్మూర్తి కుమార్తె, కుమారుడికి ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తానని బాబు హామీ ఇచ్చారు. లిబియా నుంచి కొద్ది రోజుల క్రితం తిరిగి వచ్చిన రామ్మూర్తి ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి చంద్రబాబును కలిశారు. ఐసిస్ చెరలో అనుభవించిన నరకం గురించి రామ్మూర్తి బాబుకు వివరించగా చంద్రబాబు ఆయనకు సాయం ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మార్గనిర్దేశనం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన జన ఆవేదన సదస్సులో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో కలిసి పాల్గొన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను గాలి కొదిలేశాయని ఆరోపించారు. తెరాస సర్కార్ పాలన 2.5 ఏళ్లు గడిచినా ప్రజల్లో సంతృప్తి లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. लड़ाई भाजपा से है, टीआरएस से है, हमारी लड़ाई आपस में नहीं है. सब लोगों को मिलकर काम करना है. आम कार्यकर्ता पूरा प्रदेश का यही चाहते हैं, आपका विवाद आप सुलझाइए और मिलकर 2019 में दिल्ली में कांग्रेस की सरकार और तेलंगाना में कांग्रेस सरकार बनाइए. మాట్లాడితే కేసీఆర్ గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఆయన మంత్రులు
బంగారు తెలంగాణ అని మాట్లాడతారు. బంగారు తెలంగాణ చేస్తుండా ఈయన భ్రష్టు పట్టిస్తుండా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మనం చేస్తాం. ఏ అధికార పార్టీ గాని కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించక తప్పదు. 2019లో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఏది మర్చిపోవని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్లో ఈ వేసవిలో మంచినీటి కష్టాలు ఉండవని జలమండలి ఎండీ దానకిషోర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ జలాశయాల్లో సమృద్దిగా నీటి నిల్వలు ఉండటం వల్ల నీటి కొరత ఉండదని ఆయన చెప్పారు. అవసరమైతే కృష్ణానది నుంచి అత్యవసరంగా నీటిని తోడుకునేందుకు తొలిసారిగా సబ్మెర్సిబుల్ పంపులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్న దానకిషోర్ ప్రస్తుతం నగరంలోని కొన్ని మురికివాడల్లో ప్రయోగాత్మకంగా ప్రతిరోజు ఇస్తున్న నీటి సరఫరాను జూన్ నాటికి అంతటా విస్తరిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఈ టైంకి ఒక 342 మిలియన్ గ్యాలన్స్ ఒక రోజుకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 372 మిలియన్ గ్యాలన్స్ ఇస్తున్నాం. అంటే పోయిన సంవత్సరం కంటే ఒక 30 మిలియన్ గ్యాలన్ వాటర్ ఎక్కువ ఇస్తున్నాము. ఇంకొక 60 మిలియన్ గ్యాలన్లో పెంచుకునేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి నీటి ఎద్దడి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దాంతోపాటు ఈసారి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరిగింది. శరిలింగంపల్లిలో ఒక 4, కూకట్పల్లిలో ఒక 5 రిజర్వాయర్స్, ఎల్బీ నగర్, ఉప్పల్లో ఒక 3 రిజర్వాయర్లు, మల్కాజ్గిరిలో ఒక 4 రిజర్వాయర్లు. అక్కడున్న ప్రజలకి మార్చి లాస్ట్ వీక్ అంతా కూడా మనం వాటర్ ఇవ్వగలుగుతాము. 600 కిలోమీటర్ల పైప్ లైన్ ఇంతకుముందు ఎక్కడైతే మనం నీళ్లు ఇవ్వలేదో ఆ ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆదివాసీలు, గిరిజనుల కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ నేటి నుంచి హైదరాబాద్ లలిత కళాతరణంలో జాతీయ గిరిజన ఉత్సవం జరగనుంది. ఆదిరంగ్ పేరిట 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది గిరిజన కళాకారుల ప్రదర్శనలతో పాటు గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ఒడిస్సీ ఫెస్టివల్ అయింది, కేరళ ఫెస్టివల్ అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ ఫెస్టివల్ అయింది, ఇప్పుడు ట్రైబల్ ఫెస్టివల్ అవుతుంది, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫెస్టివల్ అవుతుంది. రకరకాలుగా ఓవరాల్ గా మా ప్రయత్నం అంతా క్యాపిటల్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇండియాలో ఎక్కడైనా ఉందంటే హైదరాబాద్కి వెళ్ళాలి అనే పరిస్థితి తేవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. మీరు హైదరాబాద్ లో 1 సంవత్సరం కనుక ఉంటే భారతదేశంలో ఎక్కడ తిరగకుండా అన్ని కళారూపాలు చూడొచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆందోళనకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాజకీయేతర ఉద్యమానికి కార్యాచరణ రూపొందించినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. సేవ్ ఎడ్యుకేషన్, తెలంగాణ నినాదాలతో విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నప్పటికీ 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించిన ఏబీవీపీ నాయకులు ఈ నెల 4 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ఆ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 6-7 తేదీల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. 10న అన్ని ప్రభుత్వ శాఖల్లో నిరసనలు, రాస్తారోకోలు చేపడతామని వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో కుటుంబ తగాదాలతో తోడబుట్టిన చెల్లెల్నే కడతీర్చాలని చూశాడు కసాయి సోదరుడు. అన్న మీరావలి 2 చెల్లెళ్లను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో లాల్ బీ మృతి చెందగా మరో చెల్లి రంజాన్ బీకి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు మీరావలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేరళలోని కోచికోడ్ జిల్లా కల్లాచిలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 4 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి తల తీసుకొస్తే ₹1 కోటి నజరానా ఇస్తానని ఆర్ఎస్ఎస్ నేత కుందన్ చంద్రావత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. కేరళ ముఖ్యమంత్రి 100 మంది సంఘ్ కార్యకర్తలను చంపేశారని చంద్రావత్ ఆరోపించారు. అలాంటి సీఎం తలను నరికి తెస్తే తన ఆస్తి రాసిస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు కల్లాచి బాంబు దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. రసాయన ఆయుధాలు సహా ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్దంగా ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. సూపర్ సోనిక్ ఇంటర్సెప్టర్ క్షిపణి పరీక్ష విజయవంతమైన వేళ డీఆర్డీఓ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న పారికర్ ఆఫ్ఘనిస్తాన్లో రసాయన ఆయుధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలు నిర్ధారించుకోవలసి ఉన్నప్పటికీ అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్దంగా ఉందని చెప్పారు. సరికొత్త ప్రయోగాలు, విజయాలతో సైన్యం ఆధునీకరణలో కీలక పాత్ర పోషిస్తుందన్న డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన పారికర్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డీఆర్డీఓ మున్ముందు ప్రైవేటు రంగంలోనూ తనదైన ముద్ర వేస్తుందన్నారు. అందుకు తగ్గట్లే ఎగుమతులు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పిన మంత్రి డీఆర్డీఓ రూపొందించిన కొన్ని వస్తువులు ఇప్పటికే ఎగుమతుల జాబితాలో ఉన్నట్లు వివరించారు. Some reports which are coming from the southern parts of Afghanistan and northern parts, I have seen photographs of local population suffering from blisters and some chemical weapons. At this moment I have no confirmation on the matter,
but the photographs were quite distressing. We should be prepared for any kind of warfare. While we hope that nothing like this happens, but preparedness has to be there. యూపీఏ హయాం నాటి ఎంబ్రేయర్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2008లో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థ భారత్కు 3 జెట్ విమానాలు విక్రయించే ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన విపిన్ ఖన్నాను సీబీఐ ప్రశ్నించింది. ఈ ఒప్పందం కుదిర్చేందుకు విపిన్ ఎవరెవరిని కలిశారు, కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఎంబ్రేయర్ సంస్థ ముడుపులుగా చెల్లించిందని చెబుతున్న $57.6 లక్షల సొమ్ము ఎవరికి వెళ్లిందనే కోణంలో ప్రశ్నించింది. $208 మిలియన్ విలువైన 3 యుద్ధ విమానాలు విక్రయించే కాంట్రాక్టు కోసం ఎంబ్రేయర్ సంస్థ ముడుపులు చెల్లించిందని ఓ బ్రెజిల్ పత్రికలో గతేడాది వెలువడ్డ కథనం ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ప్రవాస భారతీయుడు ఆయుధ వ్యాపారైన విపిన్ ఖన్నా సహా మరో 2 సంస్థల్ని నిందితులుగా పేర్కొన్న సీబీఐ ఒప్పందం వెనుక ఎవరున్నారని తేల్చేందుకు యత్నిస్తోంది. అవసరమైతే ఖన్నాను మరోసారి ప్రశ్నిస్తామని తెలిపింది. జూలై నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్నులో అత్యంత గరిష్ట పన్ను 40% వరకు ఉండే అవకాశం ఉంది. స్లాబుల నిర్ధారణపై కేంద్రం కసరత్తు కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రతిపాదించిన గరిష్ట పన్ను 14% ఉండగా దాన్ని 20%కి పెంచాలని నిర్ణయించినందున దానికి అనుగుణంగా అత్యంత గరిష్ట పన్నును 40%గా పెంచాల్సి వచ్చింది. నమూనా జీఎస్టీ ముసాయిదా బిల్లులో 14%కి మించకుండా అన్న పదబంధాన్ని 20%కి మించకుండా అని మార్పు చేశారు. ఇంత పెద్ద స్థాయిలో పన్ను విధించకపోయినా భవిష్యత్తులో అవసరం రావచ్చన్న అనుమానంతో చట్టంలో దీన్ని పొందుపరుస్తున్నారు. అయితే దీనిపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. వచ్చే వారం ప్రారంభం కానున్న 2వ దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్త్రీ పురుషుల సమానత్వంపై బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఆదర్శ నిర్ణయం ప్రకటించారు. తాను చనిపోయిన తరువాత తన ఆస్తులు కుమార్తె శ్వేతానంద, కుమారుడు అభిషేక్ బచ్చన్ సమానంగా చెందుతాయని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న బిగ్ బి ఒక ప్లకార్డును పట్టుకుని ఉన్న ఫోటోను పోస్టు చేశారు. వీఆర్ ఈక్వల్, జెండర్ ఈక్వాలిటీ అన్న హ్యాష్ ట్యాగ్లను జత చేశారు. నేను చనిపోయినప్పుడు నాకు ఉన్న ఆస్తులన్నీ నా కుమార్తె, కుమారుడికి సమానంగా చెందుతాయి అంటూ ట్వీట్ చేశారు. దక్షిణ భారత కళలు, సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో యానాంలో 3 రోజుల పాటు సాగిన సంప్రదాయ నృత్యోత్సవం ఘనంగా ముగిసింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన 200 మంది కళాకారులు వారి సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.